ఎవరు అవునన్నా కాదన్నా ఏప్రిల్ నెల మేషరాశి వారికి తప్పకుండా జరగబోయేది ఇదే. నమ్మలేని అదృష్ట మార్పులు. ఏప్రిల్ నెలలో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులను చూడబోతున్నారు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో వీరు రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టము. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగం ఉండదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా సరే క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అయితే చాలా అవసరం. ఈ రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన వీరి జీవితంలో బాధపడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. అసలు మేషరాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి, వీరికి ఈ సమయంలో ఏ ఏ రంగాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా మనం తెలుసుకుందాం. స్థిరమైన బుద్ధితో వ్యవహరించినట్లయితే ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. శివారాధన శుభప్రదం. విశేషమైన శుభాలు ఉన్నాయి. ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారంతో ఒక పనిని మీరు పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించినట్లయితే అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. బంధుమిత్రులతో మీరు కాలాన్ని చాలా ఆనందంగా పంచుకుంటారు. మీ యొక్క భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. ఇష్టదైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుందని చెప్పడంలో సందేహం లేదు. అసలు మేషరాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది, అసలు ఏప్రిల్ నెల చివరి లోపుగా మేషరాశి వారికి జరగబోయే పరిణామాలు ఏమిటి, వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా ఆర్థికంగా వీరు పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి యొక్క శ్రమ, పట్టుదల. అత్యంత శత్రుత కలిగిన మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కొలత వీరికి పెద్ద పెట్టుబడి అని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను, ప్రముఖులుగాను చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశి పైన మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. దీని కారణంగా వీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగడం కారణంగా వీరిపైన ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుండి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు. ఈ రాశివారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమ వీరి పాలిట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వలన బాధపడాల్సి ఉంటుంది. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది వీరిపైన ఆధారపడతారు. ఈ రాశికి చెందినవారు లాటరీల్లో పాల్గొనడం ఒక హాబీగా, సవాళ్లుగా ఉన్నటువంటి వాటిని తమ యొక్క హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తి కలిగించే ప్రతి అంశాన్ని కూడా హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా హాబీగా ఉంటుంది. ఈ రాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అనవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు కూడా చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమలలో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటుగా సూపర్ మార్కెట్లో ప్రారంభించిన సరే లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపడే వ్యాపారాన్ని చేసినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశికి చెందిన వారు స్వేచ్ఛాప్రియులుగాను, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు.
అంతేకాదండి, ఈ రాశివారు విచక్షణతో వీరికి ఎటువంటి కష్టాలను వచ్చినా సరే ఎదుర్కొనే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారికి వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులుగా ఉంటారు. కాగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు. మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులు ఉంటారు. దాదాపు వీరంతా కూడా ప్రాణమిత్రులే అని మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎంత కష్టపడైనా సరే పని సాధించాలనే ఆకాంక్ష వీరిలో అధికంగా ఉంటుందండి. ఏదైనా తలుచుకుంటే పూర్తి అయ్యే వరకు కూడా వీరు నిద్రపోరు. ఈ రాశి వారిపైన సూర్యుడు, మంగళగ్రహ, శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉండడం చేత జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా కొత్తదనాన్ని వీరు కోరుకుంటారు. ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపైన వీరికి మనసులో ఎప్పుడూ కూడా అనుమానాలు కదులుతూ ఉంటాయి. మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్, వైద్య విద్యతో పాటుగా ఇతర టెక్నికల్ రంగాల్లో కూడా స్థిరపడతారు. ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగ్రాములుగా నిలుస్తారు. ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు. దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏర్పడుతుంది. వారు ఏదైనా ఆశిస్తే యావత్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా వీరు ఉంటారండి. ఈ రాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే అందరి నుండి అదే భావాలను తిరిగి పొందుతారు. ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు మనోధైర్యము వీరికి మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించవచ్చు. గురువారం చేసే విష్ణు పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. గురువారంలో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పిస్తే మంచిది. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కనుక. మీరు ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు మంచి శ్రేయస్సు లభిస్తుంది. శనివారాల్లోని ఆలయంలోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేస్తే మంచిది. మీ కుడి చేతికి వెండి రిస్ట్ బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ధరించండి. మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ కూడా లేకుండా సాదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ ఉన్నటువంటిది, అలాగే శుభ్రంగా ఉన్నటువంటి వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లో కూడా మీ విజయావకాశాలను మెరుగుపరచవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.